బయట రెస్టారెంట్‌లో ఎక్కడ గాదు. మా ఇంట్లోనే అద్దిరిపోయే కోనసీమ స్టైల్ పీతల పులుసు. ఫస్ట్ ఏంటమ్మా ఇదేంటిది? ఉల్లిపాయ ముద్దేయాలి. ఆ! ఉల్లిపాయ కోరేసావు మొత్తం. ఉల్లిపాయ కూరేసుకోవాలి. ఓకే. రైట్. ఈ మసాలాలేంటమ్మా? ఇదొక రకమైన మసాలా ఉంది. ధనియాలు, జీలకర్ర, ఆ! లవంగాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు ఇవి గసగసాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని కొంత ఒక ఉమ్. మసాలానైతే రెడీ చేసుకుంది. ఇది అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటది కదా! ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. నల్ల వంకాయలు ఉంటాయి కదా! చిన్న వంకాయలు. ఈ చిన్న వంకాయలు వేసి పీతల పులుసు పెడితే ఉంటదండి. మామూలుగా ఉండదు. పీతల్లో ఏమేమి వేసి కలిపావు? ఆయిల్ వేసాను, ఆయిల్, కారం, ఉప్పు, పసుపు పసుపు కలిపేసుకోవాలి. ఓకే. శుభ్రంగా ముక్కలకు పట్టేసేలా కలిపేసుకోవాలి. ఓకే. అదే బ్లాగింగ్ పర్పస్ లో చేపల పులుసులు, పీతల పులుసులు చాలా చోట్ల తిన్నాను. బట్ మా అమ్మ చేసిన పీతల పులుసు మాత్రం మళ్ళీ ఇంకెప్పుడు అసలు ఒక్కసారి కూడా టేస్ట్ చూసినట్టు అనిపించలేదు నాకు ఎక్కడ కూడా. ఆ మసాలా వేసిన తర్వాత భలే వాసన చెప్పమన్నా. స్మెల్ బాగుంటది. మరి సొంతంగా తయారు చేసుకున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు పులుసు అట్లా అలా పీతల పులుసు మరుగుతూ అలా బుడగలు వస్తుంటే రేంజ్ లో ఉంది. అయిపోయినట్టేనమ్మా? పీతల పులుసు రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది పీతల పులుసు.